అమరావతిలో కూటమి ప్రభుత్వం బలవంతపు భూ సమీకరణకు పాల్పడుతుందని రైతుల కష్టాలు విని పరిశీలనకు వెళ్లిన వైసీపీ నాయకులపై కూటమి ప్రభుత్వం దాడులు చేయించడానికి ఖండిస్తున్నట్లు వైసీపీ జిల్లా అధ్యక్షుడు జెడ్పీ చైర్పర్సన్ భీమిలి వైసీపీ ఇన్ఛార్జ్ మజ్జిద్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అమరావతి అక్రమాలపై వైసీపీ ప్రశ్నిస్తూనే ఉంటుందని, చంద్రబాబు అరాచకాలకు చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉందని చిన్న శ్రీను ధ్వజమెత్తారు. అమరావతిలో రైతులు పడుతున్న కష్టాలు బయట ప్రపంచానికి తెలియనివ్వకూడదని, చంద్రబాబు చేసిన అవినీతి వెలుగులోకి రాకూడదని అందుకే ఈ దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. కొండవీటి వాగు నీటిని రైతుల భూములకు మళ్లించి ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు తమ గోడు వెళ్లబోసుకుంటూ తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కలిస్తే రైతుల కోసం వైసీపీ న్యాయ పోరాటం చేయడం తప్ప అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకునే హక్కు రాజకీయ పార్టీలకు ఉంటుందని అన్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వమే ఉద్రిక్తతలు తలెత్తేలా చేసి దాడులకు పాల్పడటం అప్రజాస్వామికమని మండిపడ్డారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో చంద్రబాబు ప్రభుత్వం పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. ఒకప్పుడు పోలవరంను ఏటీఎంగా వాడుకున్న చంద్రబాబు ఇప్పుడు అమరావతిని ట్రిపుల్ ఏటీఎంగా వాడుకుంటున్నారని విమర్శించారు. అమరావతి రైతుల ఆహ్వానం మేరకు వారి సమస్యలు తెలుసుకోవడానికి వెళ్లిన వైసీపీ నాయకులపై దాడులు చేయించడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రజల ప్రయోజనాలు కాపాడడానికి వైసీపీ ఎప్పటికీ వెనకడుగు వేయదని చిన్న శ్రీను ఉద్ఘాటించారు.